వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళ అందాల పోటీల నిర్వహణ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణ ఆయన ఏదైతుందో అందాల పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా సమాయుక్తం చేసిండో, ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సమాయుక్తం చేసిండో, వీళ్ళ వరి ధాన్యం కొనుగోలు సేకరణ పట్ల ఏదైతుందో మరి ఆ ఆలోచన లేకపోవడు అసలు ప్రభుత్వం దృష్టిలోపల రైతాంగమైన వారు ఉన్నారా అని చెప్పని అనుమానం కలుగుతుందని చెప్పంటున్నా. వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతుందో మే మొదటి వారంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ అని చెప్పిండే. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మేము 21,000 కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్పన్నాడు. అదే మొన్న 21st నాడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో హీ హెస్ బ్రాట్ ఇట్ డౌన్ టు 75 lakh. ఇలా పౌర సరఫరా శాఖ మంత్రులు ఏది ఇస్తుందో ఆరంభంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రభుత్వ లక్ష్యం మేము 21,000 కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్తే వీళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో అది 75 లక్షల మెట్రిక్ టన్నులు కుదించిండే. మరి ఇంకా 15 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది? ఆయన చెప్పిన లెక్క ఏదో 45-46 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినామని చెప్పని, వాస్తవంగా సేకరింపజేసింది ఆనాటికి 40 లక్షల టన్నులు మించి లేదు. ఆనాడు 21 నాటికి ఏది ఇస్తుందో 40 లక్షల టన్నులకు మించి ధాన్యం సేకరణ చేసింది లేదు అని చెప్పంటారు. ఇంకా కూడా 50% ధాన్యం కల్లాలల్లో, ధాన్యం సేకరణ కేంద్రాలలో వీళ్ళ రైతులు పడిగాపులు కాస్తున్నారని చెప్పంటున్నా. వీళ్ళ మంచిర్యాల జిల్లాలో వీళ్ళ తూకం వేసిన ధాన్యం తరలింపులో జాప్యంతోనే దిత్తుందో అకాల వర్షంతో 4 రైతులు గోడగులు చనిపోయినాయి. మంచిర్యాల జిల్లాలో తూకం వేసిన తర్వాత ధాన్యం తరలింపు జాప్యంతో 4 రైతులు గోడగులి చనిపోయారు. రైతులు కల్లాలలో వీళ్ళ గుండెపోటుతోని ఎండవేడితోని అసూలు బాస్తుంటే దాని బాధ్యులు ఎవరే? ప్రభుత్వం కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం ఏదైతుందో మీరు క్యాబినెట్లో చర్చించకుండా ఇలా రోహిణి కార్తె ఆరంభమైంది. ఇప్పుడు నిన్న మహబూబ్నగర్ జిల్లాలో అకాల వర్షాలు వచ్చినాయి, వడగళ్ళ వాన కురిసింది. మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో రోహిణి కార్తె అంటే ఎంత తీవ్రతతోని మీకు ఎండలుంటే అంత తీవ్రతతోని వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ధాన్యం తడిసి మూలకెత్తే అవకాశం ఉంది. ఇవాళ మొక్కజొన్న ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు పంటల మార్పిడి చేయాలి, వరి సాధారణ పంట నుండి ఏదైతుందో మీరు మొక్కజొన్న కానీ పంట దినుసులు కానీ నూనె గింజలు మారాలని చెప్పంటారా? ఇవాళ ఉత్తర తెలంగాణలో రైతాంగం ఏదైతుందో మొక్కజొన్నకు షిఫ్ట్ అయింది. మొక్కజొన్న షిఫ్ట్ అయితే ఎకరానికి 40 క్వింటాలు వస్తాయి. మొక్కజొన్న ఎకరానికి 40 క్వింటాలు వస్తాయి. ప్రభుత్వం మార్కెట్ ద్వారా ఏదైతుందో మీ 25 క్వింటాలు సేకరిస్తామని చెప్పంటే మిగతా 15 క్వింటాలు ఎక్కడ పోవాలి? 15 క్వింటాలు అంటే క్వింటాల్కి 500 రూపాయలు నష్టపోయినా 75 రూపాయలు నష్టపోతాడే. నువ్వు సేకరిస్తాన్నా 25 క్వింటాలు ఇంతవరకు సగం కాలేదు. మొక్కజొన్న ప్రభుత్వం మార్కెట్ ద్వారా సేకరిస్తామని చెప్పని పేర్కొన్న ఏ 25 క్వింటాల్ ఎకరాన్ని సేకరిస్తామని చెప్పన్నారో అది సగం కూడా కాలేదని చెప్పి అంటున్నా. సేకరింపబడ్డ మొక్కజొన్న చెల్లింపు లేవు. మరి అసలు మీరు రైతాంగాన్ని ఏం చేయదలుచుకున్నారు అని చెప్పని నేను అడగదలుచుకున్నా. వీళ్ళు ఈ రాష్ట్రం వీళ్ళ వ్యవసాయం ప్రధానంగా ఆధారపడ్డట్టు ఒక రాష్ట్రం రైతాంగం, రైతు కూలీలు. అటువంటి ఒక రైతుకు ఆత్మస్థైర్యం కల్పించాలి. ఆ ఆత్మస్థైర్యం కల్పించాల్సింది పోయి ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఆయన ఎంతవరకు ఆయన ఆనాడు అందాల పోటీలు ఫుట్బాల్ మ్యాచ్ల మీద సమయం వెచ్చిస్తే ఇవాళ ఫ్యూచర్ సిటీ అంటాడా? సార్ నీ ఫ్యూచర్ సిటీ అనేది అది ఫార్మర్ సిటీ.
మీరే హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చిండ్రు, ఏ ఫార్మసిటీ కొరకు ఏదైతే భూములు సేకరణ చేయడం జరిగిందో మేము అక్కడ ఫార్మసిటీనే నిర్మాణం చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. అదే ఉన్నమాట హరీష్ రావు గారు ఏదైతున్నదో వీళ్ళు ఫ్యూచర్ సిటీ అనేది ఇది మభ్యపెట్టడానికే తప్ప ఇది అమలు జరిగేది కాదు. ఇన్నిటికైనా మళ్ళీ ఏదైతుందో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావడంతో వీళ్ళ పరిశ్రమలకు ప్రోత్సహించే విధంగా పెట్టుబడుల ఆకర్షణ కొరకు ఏదైతుందో ఏ ఫార్మసిటీ కొరకు సేకరణ చేయడం జరిగిందో మేము దాని మీద ఫార్మసిటీ ఇండస్ట్రీస్కు దాన్ని వినియోగిస్తామని చెప్పారు. దానికి ఉలిక్కి పట్టం ఎందుకే శ్రీధర్ బాబు గారు ఉలిక్కి పట్టం ఎందుకే అంటున్నా నేను. మీ ప్రభుత్వం ఏదైతుందో మేము అక్కడ ఫార్మసిటీ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తామని చెప్పని హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది, అయ్యలేదే. అదే మాట హరీష్ రావు గారు అన్నారు. మీ ప్రభుత్వం ఏదైతుందో హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ను వారు పేర్కొన్నారు. ఇంకా పోతే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఎన్నికల సమయంలో మేము ప్రభుత్వం అధికారానికి వేసి ఆ భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పిందా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గట్ట ఏర్పాటు చేయిస్తే మీ ఫార్మసిటీ కొరకు సేకరించబడ్డ భూములన్నీ ఆ రైతులకు తిరిగిస్తామని చెప్పన్నారు. ఆ తిరిగిచ్చే పోయింది. ఇలా కేవలం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రుల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కొరకే దాన్ని వినియోగించాలనే ప్రయత్నం చేస్తుండే తప్ప ఆలోచన తప్ప ఆయనకు రైతుల గురించి లేదు. రైతుల గురించి లేదు. వీళ్ళు మిల్లులలో స్పేస్ ప్రాబ్లం ఉంటే వీ కెన్ గో ఫర్ ఓపెన్ నెట్టింగ్. ఇలా రైస్ మిల్లులలో ఏదైతుందో ధాన్యం నిల్వ చేయడానికి స్పేస్ ప్రాబ్లం ఉన్నట్టయితే వీ కెన్ గో ఫర్ ఓపెన్ నెట్టింగ్ చేసి ఏదైతున్నదో దాని కవర్ రక్షణ ఇచ్చినట్టయితే మీరు ఎంతకాలమైనా నిల్వ ఉంచవచ్చు. రైస్ మిల్లర్స్కి ఇట్స్ ఎ ప్రాక్టీస్. మిల్ గో డౌన్ నిల్వకు మించి ధాన్యం సేకరణ చేసే పరిస్థితులలో ఓపెన్ నెట్టింగ్ వేయటం అనేది ఇట్స్ ఎ ప్రాక్టీస్. మీరు ఏదైతుందో అసలు ఓపెన్ నెట్టింగ్ ఆలోచన లేదు. ధాన్యం సేకరణ పట్ల ఏదైతుందో బాధ్యత లేదు. అసలు ట్రాన్స్పోర్ట్ మూమెంట్ మీకు నేనేమంటున్నానే, గత సంవత్సరం మీరు సేకరింప చేసినటువంటి ఒక అనుభవంతో ఇవాళ ఈ సంవత్సరం ఏదైతుందో అంతకంటే మెరుగైన రీతిలో సమస్యలు ఉత్పన్నం కాకుండా ధాన్యం సేకరణ చర్యలు చేపట్టద్దా. ఇప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యం సేకరణలో మీకు సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీకు సమస్యలు ఎదురు కావటంలో ఇది మీ ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం, మీ ముందస్తు ప్రణాళిక లేకపోవటం అంటే వాంటెడ్లీ ఒక కుట్రపూరితంగా చెప్పంటున్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ధాన్యం సేకరణలో జాప్యం చేస్తే రైతులు ఏదైతుందో విధి లేక మిల్లర్లకు ఏదైతుందో అరటికి పావు సేరంటే క్వింటల్కి 500 రూపాయలు తక్కువ అమ్ముకుంటారా? 2400 రూపాయల మద్దతు ధర ఉన్నదే. 2400 మద్దతు ధర ఉంటే ఇప్పుడు మిల్లుకి పోతే ఎంత అవుతుంది? 1800 కొంటాడు. 1800 కొంటే 500-600 రూపాయలు నష్టపోవాల్సిందే కదా. అంటే ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ధాన్యం సేకరణ జాప్యంతో రైతు విధి లేని పరిస్థితులలో మిల్లుకు అమ్ముకుంటే ఆ మిల్లలతో లాలూచితోని ధాన్యం సేకరణ జాప్యం అని చెప్పి అంటున్నా.